భక్తి మత్కల్పలతికాయై నమః అంటే అర్ధభక్తి కలిగిన వాళ్ళకు కూడా ఆవిడ కల్పలతిక లాంటిది. అమ్మవారి పూజ చేయడానికి ఏ భగవంతుడిని ఏ రూపంలోనైనా అర్చించడానికి సంప్రదాయపరమైనటువంటి సదాచార కర్మకాండలో పాల్గొనడానికి అందరూ అర్హులే. భక్తి ఒక్కటే ప్రధానం. రామానుజాచార్య స్వామి మహానుభావుడు సాధించిన సంస్కరణే అది, చేసిన పనే అది. భగవంతుని ఎందు భక్తితో ఉండండియా, ఎందుకు వచ్చిన భేదాలు ఇవన్నీ అన్నాడు ఆయన. అని మహానుభావుడు చాపకూడు పెట్టినట్టు పెట్టాడు. అన్ని కులాల వాళ్ళని కలిపి విందు భోజనం చేయించాడు. తర్వాత మళ్ళీ బ్రహ్మనాయుడు చేశాడు ఆ పని. మళ్ళీ ఆ శంకరాచార్య సంస్కరించిన సమాజాన్ని, ఆ రామానుజాచార్య సంస్కరించిన సమాజాన్ని మనం కుక్కతోక చేసి పారేసుకున్నాం. ఇక్కడ ఇంకాస్త పెంచేసుకునే భేదాలు. ఎంతమంది సంస్కర్తలు వస్తే మాత్రం, ఎంతమందిని ఎంత ఆరాధన చేస్తే మాత్రం మనం బాగుపడతామండి. మన హృదయంలో ఉండే అహంకారం పోనప్పుడు ప్రత్యేకత 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 ఏకత కోసం మనం ఉండాలి, ప్రత్యేకత కోసం కాదు. ఇప్పుడు పశుపాశ విమోచిన్యై నమః 354 రాము. ఎందుకు ప్రత్యేకతలు కోరుకుంటున్నామంటే పశుపాశం బద్ధులమైపోయాం. పశువులాగా పాశానికి బద్ధులమైపోయాం. మెడకు ఓ తాడు బిగించుకున్నాం, మన అహంకారం అని ఓ తాడు బిగించుకున్నాం. మళ్ళీ అది ఏమైనా పలచగా ఉండి తెగిపోతుందేమో దానికి మమకారం అనే తాడు గట్టిగా ముడిగేసాం, రెండో పేట వేసాం. అహంకారం అనే ఒక్క పేట బంధం సరిపోక మమకారం అనే రెండో పేట వేసేసాం. ఇంక ఈ మమకారం వ్యక్తి దేహం మీద నుంచి కుటుంబం మీదకి ప్రసరించింది, కుటుంబం మీద నుంచి కులం మీదకి ప్రసరించింది, కులం మీద నుంచి ఇంక రకరకాలుగా ప్రసరించింది. ఇంక ఎంత విస్తరిస్తే అంత పాపం ఈ మమకారం అహంకారం రెండూ కూడా. దానికి విరుగుడే ఈ నామం, పశుపాశ విమోచిన్యే నమః. పశువుల యొక్క పాశాలని విడదీసేది, విమోచనం చేసేది, పశువుకి పాశము నుండి విముక్తి కలిగించేది. ఇక్కడ పశువు అంటే జీవుడు. మా శ్రీకృష్ణ లీలలు గమనించండి. పశుపాశ విమోచని అన్నదానికి వాచ్యార్థం తెలుస్తుంది, ఇది లక్ష్యార్థం. ఇది వ్యంగ్యార్థం కూడా ఒక రకంగా. ఇక్కడ పశువు అంటే కేవలం పశువు కాదు. శ్రీకృష్ణుడు నిజంగానే పశువులకి పాశ విమోచనం కలిగించాడు. గోపికలు వచ్చి, ఇతర గోపస్త్రీలు వచ్చి యశోదకి చేసినటువంటి ఫిర్యాదుల్లో అది ఉంటుంది. బాలురకు పాలు లేవని బాలెంతలు మొరలు బెట్ట పకపకనగి ఈ బాలుండ ఆలము చేయుచు ఆలకు క్రేపులను విడచెనంభోజాక్షి. మా పిల్లలకి పాలు లేవని మేము ఏడుస్తూ ఉంటే మీ బాలకృష్ణుడు దొంగతనంగా దొడ్డిదారిని ఇంట్లోకి వచ్చేసి వెనకాల దొడ్లో కట్టేసినటువంటి దూడల్ని విడిచిపెట్టేశాడమ్మా, తాళ్ళు తెంపేశాడు. అవి అమ్మ వెళ్ళిపోయి పాలన్నీ తాగేశాయి. ఆవు పాలు దూడ తాగేస్తే మేమేలాగా? ఈ ఆలోచన చూడండి ఎంత ఘోరమో. ఆవు పాలు దూడ తాగేస్తే మేమేలాగా? మరి ఆ మాట ఆవనుకుంటే నా పాలు వీళ్ళు తాగేస్తే నా దూడలాగాని? అదేనండి భక్తి ఉండడానికి లేకపోవడానికి తేడా. అహంకారం మమకారాలు ఉండడానికి లేకపోవడానికి తేడా. స్వార్థానికి నిస్వార్థానికి తేడా. జ్ఞానానికి అజ్ఞానానికి తేడా. లోభానికి వైరాగ్యానికి తేడా. ఏ వర్గంలో ఉండాలో తెలుసుకుందాం. మనం ఆవుగా పుడితే దాన్ని మన పాలు మన దూడకు చెందాలని మనం అనుకోవా? మనం మనిషిగా పుట్టేశాం కాబట్టి మనం వ్యాపారాలు చేసేస్తాం. నిజంగా ధర్మాన్ని అనుసరించాలంటే ఆవుల సంఖ్య పెంచుకో, గేదెల సంఖ్య పెంచుకో, దూడకు పాలు ఇచ్చాకే ఏమైనా సరే అది సంతృప్తి పడాల్సిందే.